హలో అందరికీ, ఈరోజు మీకు దోసల పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక పావు కేజీ మినపగుళ్ళు తీసుకోండి. నేను షాప్కి వెళ్తాను కదా, అందుకే పొట్టుపప్పు తీసుకోవట్లేదు. దాంట్లోకి ఒక 4 గ్లాసుల బియ్యం అనేది నానబెట్టుకోండి. మన కోటా రైస్ ఉంటుంది కదా, అది వేస్ట్ చేయకుండా మనం దోసల పిండిలోకి అయితే చాలా బాగుంటుందండి. దాన్ని 4 కానీ కొంచెం ఒక 5-6 సార్లు అయితే బాగా కడుక్కోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఒక 2 గంటల సేపు అలా నాననిచ్చాక మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కలుపుకొని మనం మిక్సీ జార్లో తీసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా, మన దోసల పిండి అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. మనం ఇంత పలచగా ఉండేట్టు చూసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు అనేది కలిపేసి ఒక 4 గంటల పాటు అలా మూత పెట్టి ఉంచేసేయండి. తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.